Greetings in the name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు పుణ్యనామమున మీ అందరికీ శుభాభివందనములు. Once again, it's my privilege to stand before you to share the word of God. మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి మీ ఎదుట నిలబడడము నా ఆధిక్యతగా భావిస్తున్నాను. I want to thank the pastor for giving me this privilege. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి ధన్యవాదాలు. I want to thank all of you for coming here to listen to the word of God. దేవుని వాక్కులు వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు And తెలియజేస్తున్నాను. we are very happy to see Mr. Srinivas Reddy here and his family. మన సహోదరులు శ్రీనివాస్ రెడ్డి మనతో ఉండడము కుటుంబంతో చాలా సంతోషం. We welcome you for this revival. వారిని యొక్క ఆరాధనకి ఆహ్వానిస్తా ఉన్నాం. I want to thank Deepika for her melodious song. మంచి మధురమైన పాట కొరకు దేవునికి ప్రత్యేక కృతజ్ఞతలు. This is the first time I'm preaching without my daughter's song. వారి కూతురు మరి దివ్య లేకుండా మొదటిసారి ప్రసంగం చేస్తున్నారు. I want to thank Deepika for replacing her. సో రీప్లేస్ దివ్యను దీపిక రీప్లేస్ చేసింది. Because my daughter went to abroad for her studies. ఉన్నత చదువుల కొరకు అది బయట దేశానికి వెళ్ళింది దివ్య. Nevertheless, she fulfilled that part. ఆ భాగాన్ని ఈ అమ్మాయి పూర్తి చేసింది. So we are living in the last days. మనము చివరి దినాలలో జీవిస్తా ఉన్నాం. We all know that very well. మనందరికీ తెలుసది The things which are happening around. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు. When you look into the scenes of what's happening. జరుగుతున్న సన్నివేశాలు మనం చూస్తున్నప్పుడు So we know that we are at the edge of this world. మనము ప్రపంచపు అంతపు చివరిలో మనం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. How many of you believe that you are seated in the presence of the Lord? ఎంతమంది దేవుని సన్నిధిలో ఉన్నానని రూఢిగా నమ్ముతా So ఉన్నారు? every time I ask this, ప్రతిసారి ఇది అడుగుతూనే ఉంటాను. it's only to remind you that you are seated in the presence of the Lord. ఇది ఎందుకు అడగడం అంటే దేవుని సన్నిధిలో నేను కూర్చున్నానన్న ఒక
భరోసా రావడానికి So మాత్రమే. when you seated in the presence of the Lord, something good is going to happen to all of us. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుంటామో ఏదో ఒక మంచి ఖచ్చితంగా మనకి జరిగి తీరబోతుంది. And definitely God is going to do something for us. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక మంచి మనకు చేయబోతున్నాడు. And remember that Jesus is with us. యేసు మనతో ఉన్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. His presence is with us. ఆయన సన్నిధి మనతో ఉంది. And as long as you feel that Jesus is with us, యేసు మనతో ఉన్నాడన్న విషయము మనము గమనించిన కొలది and your concentration should be in the word of God. మన దృష్టి అంతా ఆయన వాక్యం మీద మాత్రమే ఉంటుంది. Don't allow the Satan to get into you and disturb your thoughts. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం వినకుండా సాతానుడు పెట్టే అనవసరపు తలంపులు రాకుండా మనం జాగ్రత్త. Today I decided to speak something about Nehemiah's prayer. ఈ రోజు నెహమ్యా యొక్క ప్రార్థన గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. When you see Nehemiah's prayer, నెహమ్యా ప్రార్థన మనము గమనించినప్పుడు you will find 7 important elements in that prayer. అందులో 7 ప్రాముఖ్యమైన అంశాలను మనము చూడగలం. And even when you and I, when we pray to the Lord, నీవు నేను ఆ విధంగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు and we need to include these 7 elements in our prayer. మన జీవితంలో కూడా నెహమ్యా లాగా ఈ 7 ప్రాముఖ్యమైన విషయాలను మన ప్రార్థనలో మనం ఉల్లంఘించుకోవాలి. This is very important. ఇది చాలా ప్రాముఖ్యం. So you know that when Jerusalem was captured, యెరూషలేము పట్టబడినప్పుడు and many people were taken as captive. చాలా మంది చెరగా పట్టబడ్డారు, And, కొనుక్కోబడ్డారు. and even now Nehemiah was taken. అలాగే వారితో పాటు నెహమ్యా కూడా కొనుక్కోబడ్డాడు. And when Nehemiah went there, నెహమ్యా అక్కడికి వెళ్ళినప్పుడు he was placed in a comfort zone. అతడు ఒక సౌఖ్యమైన అన్ని సౌలతులు ఉన్న పరిస్థితిలో ఉంచబడ్డాడు. He is not suffering there. అక్కడ అతడు ఏమీ ఇబ్బంది పడట్లేదు. He is enjoying. అతడు ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. He is receiving the favor from the king. రాజు నుంచి అనేక సహాయ సహకారాలు అందుకుంటున్నాడు. Because he was placed in a place where he was so closely connected to king. ఎందుకంటే రాజు గారికి చాలా సమీపంగా ఉండగలిగే చోట అతడు ఉంచబడ్డాడు. He is the cup bearer. అతడు రాజుకు గిన్నె అందించువాడు. And anything first he need to taste. రాజుకు తాగడానికి ఏ పానీయం ఇచ్చినా తినడానికి ఏది ఇచ్చినా ముందు నెహమ్యా తిని ఆ తర్వాత రాజుకి ఇవ్వాలి. So every time he used to serve to the king, కనుక రాజుకు అతడు గిన్నె అందించినప్పుడల్లా he was so happy. చాలా సంతోషంగా, ఎందుకంటే రాజుగారు కదండి, అతనికి పానీయం ఇచ్చేటప్పుడు సంతోషంతో నవ్వుతూ ఇవ్వాలి, నవ్వుతూ వడ్డించాలి. And if you see in Nehemiah first chapter, నెహమ్యా మొదటి అధ్యాయంలో చూసినట్లయితే Nehemiah inquired about his city. నెహమ్యా అతని గురించి తెలుసుకున్నాడు, అడిగాడు. About his city and even about his people. అతని ప్రజలు, అతని పట్టణం గురించి అతను ఆలోచిస్తూ వాటి యోగక్షేమాలు ఆరా తీసుకుంటున్నాడు. See, Hananiah, one of his brother, came with men from Judah and asked them the concern of the Jews who had escaped and who had survived the captivity and concerning Jerusalem. హనన్యా అనే తన సహోదరుడు వచ్చి పట్టబడినప్పుడు కొంతమంది తప్పించుకొని పారిపోయిన వారి పరిస్థితి, పట్టబడిన తర్వాత బందీలుగా ఉన్న వారి పరిస్థితి ఈ హనన్యా ద్వారా అడిగి తెలుసుకుంటున్నాడు. So it is his concern. అది అతని వారి పట్ల అతనికి ఉన్నటువంటి ఆరాటం. And because of that, I like the character of Nehemiah. అందుకే నెహమ్యా యొక్క ప్రవర్తన అంటే నాకు చాలా ఇష్టం. Because he has a concern about his city. ఎందుకంటే తన పట్టణము, తన స్వగ్రామం పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమ. He inquired about how the Jerusalem was. యెరూషలేము యొక్క యోగక్షేమం ఎలా ఉంది, అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంది అని తన సోదరుడైన హనన్యాతో అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. And he also inquired about the people who escaped from this captivity. ఈ యొక్క బందీలుగా పట్టబడిన తర్వాత తప్పించుకుని పారిపోయిన వారి పరిస్థితి ఎలా ఉంది అది కూడా అడిగి తెలుసుకుంటున్నాడు. As we Christians,
మనము క్రైస్తవులుగా How many of us have this kind of concern? మన తోటి వారి పట్ల, ఇతరుల పట్ల ఇంత ఆ బాధ్యత లేక ఆసక్తి, ప్రేమ మనకు ఉంటుందా? Do we have a concern about others? ఇతరుల పట్ల మనకు ఏమైనా ఆసక్తి ఉంటుందా? Of course, almost all we have migrated from the villages to the city now. చాలా మట్టుకు ఇక్కడ కూర్చున్న వారిలో మనం ఆయా గ్రామాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే. Did we ever concern about our village? మరి మన స్వగ్రామం, మనం పుట్టిన మన పితరులు అక్కడ దాన్ని మనం గుర్తుంచుకుంటున్నామా? Do you have a concern to get some information from that village, how the people are surviving there? నా స్వగ్రామము, నా తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు, బంధువులు నా స్వగ్రామంలో ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అన్న ఆలోచన మనకి ఎప్పుడైనా వస్తుందా? Did we ever inquired about the church, what I have left there, how it is functioning, how it is? నేను పుట్టినప్పుడు పుట్టి పెరిగిన సంఘము, నా సంఘం అక్కడ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న ఆలోచన మనకి ఎప్పుడైనా వస్తుందా? We all need to have this kind of concern about our cities, about our villages, about our churches. వీళ్ళారా, మన పుట్టి పెరిగిన సంఘము, గ్రామము, మన ఊరు ప్రజలు, వారి గురించిన కాస్తంత బాధ్యత, ప్రేమ, మక్కువ మనకు ఉండాలి. And that's what Nehemiah asking the group which have come to that place. నెహెమ్యా రాజు దగ్గర ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన మనసంతా తన స్వగ్రామం పట్టణం పైకి ఉంది కనుక దాని యోగ్యమను అడిగి తెలుసుకుంటున్నాడు. Now, if you see in Nehemiah first chapter, verse number 3, we will find what information these people have given to Nehemiah. అయితే నెహెమ్యా మొదటి అధ్యాయం 3వ వచనంలో ఆ ప్రజలు, ఆ గ్రామం యొక్క సమాచారము నెహెమ్యాకు తెలియజేస్తా ఉన్నారు. This was Nehemiah was telling, and they said to me, the survivors who are left from the captivity in the province are there in a great distress and reproach. The walls of Jerusalem is also broken down, and its gates were burnt with fire. ఆయన ఈ విషయాలు అడిగి తెలుసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే, చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నెహెమ్యాతో చెప్పారు. And this was not a pleasant news for Nehemiah. ఇది నెహెమ్యాకు ఒక సంతోషకరమైన వార్త కాదు. Nothing to enjoy there. ఆ వార్త విని సంతోషించేది లేదు అక్కడ. Because the people who have survived from the captivity, they are in distress. ఈ యొక్క చెరపట్టిన దాన్ని తప్పించుకొని ఉన్న వారి యొక్క పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నది. They are all suffering there. వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ. And the taskmasters are really troubling them. అక్కడ వారి మీద అజమాయిషి చేసి వారిని ఇబ్బంది పెట్టేవారు చాలా కఠోరంగా And వ్యవహరిస్తున్నారు. not only that, the Jerusalem, the city was broken. అంతేకాదు ఆ పట్టణపు ప్రాకారములు, గుమ్మములు పడద్రోయబడినవి. The city was destroyed completely. ఆ పట్టణము పూర్తిగా సమూల నాశనము చేయబడింది. And the gates were burnt. And the gates were burnt. ఆ గుమ్మాలు కూడా కాల్చివేయబడ్డాయి. So that is the situation of Jerusalem. అది యెరూషలేము యొక్క దుస్థితి ఆ విధంగా ఉంది. And now these people, now Nehemiah, when he heard this news, నెహెమ్యా ఈ వార్తలు విన్నప్పుడు he did something. But if you and I were to be in the place of Nehemiah, అతడు ఒక రకంగా వ్యవహరించాడు. కానీ అదే స్థానంలో నీకు నేను ఉన్నట్లయితే మనం ఎలా ఉండేవారు? I am away from these troubles. మనమైతే ఏమనుకునేవారం అంటే, అబ్బా నాకైతే ఈ కష్టాలు తప్పితే ఈ సమస్యలు లేకుండా ఉన్నాను. I am well settled with my family. నేను నా కుటుంబం బాగా స్థిరపడుతూ ఉన్నాను. I got nice influence. I was in an influential place. నాకు మంచి పరపతి పలుకుబడి ఉన్న దగ్గర నేను ఉన్నాను. నాకు ఏమి సమస్య లేదు. I'm earning a lot here. నేను బాగానే సంపాదిస్తున్నాను. And now I should not go into that troubles again. కనుక కష్టాలు, ఇబ్బందులు ఉన్న చోటికి నేను మళ్ళీ వెళ్ళే అవసరం లేదనుకుంటా. As a human tendency, we all feel in that line. మానవ దృక్పథము మనం ఎప్పుడు కూడా మన సౌఖ్యాన్ని చూసుకొని ఇతరులను పట్టించడం అలా ఉంటాం. Because we only see that we are well settled in a comfort zone. మనం ఎలా ఆలోచిస్తామంటే, నా మటుకు నేను, నా పిల్లలు, నా కుటుంబము మంచిగా స్థిరపడ్డాము,
సురక్షితంగా ఉన్నామా లేదా అని చూస్తున్నాం. And we are not worried about the others. ఇతరుల యొక్క కష్ట సుఖాలు, కష్ట నష్టాలు, బాధసాగాలు మనం We are not worried about the others' comforts. ఇతరుల యొక్క సౌఖ్యాల గురించి మనం అస్సలు పట్టించుకోం. That's what when people ask Jesus, we have seen in the Sabbath school lesson today. సబ్బాతుబడి పాఠంలో కూడా మనం చూస్తున్నాం, ప్రజలు యేసు ప్రభువుని మాట అడిగినప్పుడు, And which is the first commandment? ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏది అని అడిగారు. And Jesus explained very clearly. యేసు ప్రభువు చాలా క్లుప్తంగా వారికి You చెప్పారు. need to love your God with all your heart, with all your heart and with all your mind. నీ పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, శక్తితో నీ దేవుడైన యెహోవాను And సేవించాలి. he said this is the first commandment. ఇది మొదటి ఆజ్ఞ అని But చెప్పారు. I also tell you the second one. మరి రెండోది కూడా ఉంది సుమా. And the people did not ask about the second commandment. వీరు ముఖ్యమైన ఆజ్ఞను మాత్రమే అడిగారు కానీ మరొక ముఖ్యమైనది రెండోది అడగలేదు. Because Jesus felt that it is a very important one. కానీ యేసు ప్రభువు వారే ఇది కూడా చెప్పడం చాలా ప్రాముఖ్యమని గ్రహించారు. And because of that, Jesus explained about the second commandment also. ఆ కారణం చేత రెండవ ఆజ్ఞను కూడా వారు అడగకుండా చెప్పారు. The second commandment, it says, ఆ రెండవ ఆజ్ఞ ఏం చెప్తుందంటే, you need to love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం. That is very important. అది చాలా ప్రాముఖ్యం. Nowadays, we are all in a comfort zone. ఈ రోజు మనము చూస్తే చాలా సౌఖ్యమైన పరిస్థితులలో ఉన్నాం. And we are all earning. అందరము ఆర్జిస్తున్నాం. But we are not bothered about our neighbors. అయితే మన పొరుగు వారి గురించి మనకి చింత లేదు. We don't care for the others' welfare. ఇతరుల యొక్క యోగక్షేమాల గురించి మనకు అవసరం లేదు. But what about our Christianity? మరి మన క్రైస్తవత్వంకి ఏమైంది? And when you don't care for the others' welfare, నీవు ఇతరుల యోగక్షేమాల గురించి నువ్వు పట్టించుకున్నప్పుడు, and then what for our Christian life? మన క్రైస్తవత్వం ఎందుకు ఇంకా? Then why you need to follow Jesus? మరి యేసుని వెంబడించడంలో అర్థమేంటి? It all goes in vain. ఇదంతా వ్యర్థమే కదా. And now hear what Nehemiah did. ఇక్కడ నెహెమ్యా చేస్తుంది ఏంటంటే, And if you turn your Bibles to Nehemiah first chapter, verse number 4. నెహెమ్యా మొదటి అధ్యాయము 4వ వచనంలో Let's see how Nehemiah reacted and responded to this information. తన ప్రజల పట్టణం యొక్క దుస్థితి విని నెహెమ్యా ఏ విధంగా స్పందించాడో మనం చూడవచ్చు. So it was when I heard these words that I sat down, wept and mourned for many days. I was fasting and praying before God of heaven. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. And he heard these words and that he sat down. అతడు తన ప్రజల యొక్క దుస్థితిని గురించిన సమాచారం విని నేలను కూర్చున్నాడు. And mourned for many days. అనేక రోజులు అంగలార్పు చేశాడు. Many days means how many days? అనేక రోజులు అంటే ఎన్ని రోజులు అని లేదు. Maybe 1 week, ఒక వారం అయిందొచ్చు, or maybe 2 weeks, 2 వారాలు or అయిందొచ్చు, maybe 1 month. ఓ నెల అయిందొచ్చు. No, Nehemiah prayed. He was fasting and praying for 4 months. ఇక్కడ నెహెమ్యా 4 నెలల పాటు తన పట్టణం కొరకు, తన ప్రజల కొరకు 4 నెలలు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. It is not for himself. తన కొరకు చేయట్లేదు. It is not for his own benefit. తన స్వలబ్ధి కొరకు చేయట్లేదు. And it is not for his property. తన ఆస్తిపాస్తుల కొరకు చేయట్లేదు. Because he was mourned and fasting and praying for 4 months because of the people in that village. ఆ ప్రజల కొరకు, వారి పరిస్థితుల కొరకు 4 నెలల పాటు నేలను కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశాడు. Because Jerusalem was destroyed and the gates were burnt. ఎందుకంటే యెరూషలేము ధ్వంసం చేయబడింది, దాని గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. Even though Nehemiah was in a comfort zone, నెహెమ్యా క్షేమమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, but he was not happy there. అక్కడ అతడు సంతోషంగా లేడు. He was thinking about his people. తన ప్రజల గురించి ఆలోచిస్తా He was ఉన్నాడు. thinking about his city. తన పట్టణం గురించి ఆలోచిస్తా And he ఉన్నాడు. inquired about it. దాని గురించి అడిగి సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. And now when he got that information, ఇతనికి ఇప్పుడు దాని సమాచారం వచ్చినప్పుడు he sat down and prayed. నేలను కూర్చుని కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. What you and I are doing today? ప్రియులారా, మరి మనము ఏం చేస్తా ఉన్నాం? What is the situation of our churches today? మన సంఘాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? What is the situation of our system today? మన నైతికతకు, మన శిష్టానికి ఏమైంది? When Satan crept into
our churches. సంఘాలలో సాతానుడు ప్రవేశించడం, And when churches are divided into groups, సంఘాలు సమూహాలుగా విభజిస్తబడుతున్నాయి. and the system is not working in a proper way, సంఘం యొక్క వ్యవస్థ సరైన రీతిలో పని చేయనప్పుడు, as a true believer, as a true member of the church, నిజమైన విశ్వాసిగా, నిజమైన సంఘ సభ్యుడిగా, సభ్యురాలిగా what is our responsibility మన today? స్పందన ఎలా ఉంటుంది? Do we have the same feeling what Nehemiah had? నెహెమ్యా లాగానే అలాంటి ఆలోచన స్పందన మనకు Or ఉందా? still we go with our aggression and divide again into another groups? అలాగే మన స్వంత ప్రణాళికతోటి లేక ఉద్రేకతతోటి అలాగే మనము వెళ్తా ఉన్నామా? My dear believers, నా ప్రియ we విశ్వాసులారా, need to understand. మనం గ్రహించాలి. We need to learn from Nehemiah's character. నెహెమ్యా యొక్క ఉదంతం నుంచి మనం నేర్చుకోవాల్సింది, He was not happy at all. అతడు సంతోషంగా లేడు అక్కడ. Now, how he prayed, అతను ఎలా that ప్రార్థన, is more important. అది చాలా I'm ప్రాముఖ్యం. going to stress on that today. ఆ ప్రార్థన గురించి నేను And ఎక్కువగా నేను there are 7 elements that Nehemiah prayed. నెహెమ్యా ప్రార్థనలో 7 ప్రాముఖ్యమైన విషయాలను And మనం you చూస్తున్నాం. and I, when we pray for something, నీవు నేను దేని కొరకైనా ప్రార్థించినప్పుడు we need to remember the same things. ఇదే విషయం మనం So గుర్తుంచుకోవాలి. when Nehemiah prayed, నెహెమ్యా ప్రార్థించినప్పుడు he praised God. అతడు దేవుణ్ణి This is the స్తుతించాడు. first important thing we need to understand. మొదటి ప్రాముఖ్యమైన విషయము దేవుణ్ణి స్తుతించాడు. He praised God. అతడు దేవుణ్ణి And స్తుతించాడు. second thing, he gave petition to God. రెండవది తన విన్నపాలు దేవునికి తెలియచెప్పుకున్నాడు. And the third thing, he has confessed sins. మూడవదిగా తన పాపములను ఒప్పుకున్నాడు. And the fourth one, he reminded God. నాలుగవది దేవుని యొక్క ఆ ఆ నిబంధనను ప్రజల పట్ల జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. And his humility. అలాగే తను తగ్గించుకున్నాడు. And the final ask, he asked finally God. చివరిగా ఏమడుగుతున్నాడంటే, And the seventh one, ఏడవది the big finish. ఒక మంచి ముగింపు. These are the 7 elements that Nehemiah prayed to God. ఈ 7 ముఖ్య అంశాలతో నెహెమ్యా దేవుని ప్రార్థించాడు. Let's see the first one, how he praised God. అతడు మొట్టమొదటిగా ఎలా దేవుణ్ణి స్తుతించాడో In the చూద్దాం. 5th verse, Nehemiah 1st chapter, verse number 4. నెహెమ్యా 1వ అధ్యాయము 5వ వచనం. And I said, I prayed, Lord God of heaven, O great and awesome God, you who keep your covenant and mercy with those who love and observe your commandments. మొదటి అధ్యాయం 5వ వచనంలో నెహెమ్యా ప్రార్థన ఎలా సాగిందంటే, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. And here Nehemiah prayed, God of heaven. ఆకాశమందున దేవా అంటూ ఉన్నాడు. That means the God is all above. ఎందుకంటే దేవుడు అన్నిటికంటే పైగా ఉన్నాడు. And he is praising that my God is always at the top. నా దేవుడు ఎప్పుడూ ఉన్నత శిఖరం పైన ఎత్తైన స్థలంలోనే ఉంటున్నాడు అని. And he is a great and awesome God. అతడు మహా గొప్ప దేవుడు. See how he is praising. అతడు ఎలా He ప్రార్థిస్తున్నాడు? doesn't want to keep his God down. ఎప్పుడు కూడా తన దేవుణ్ణి కిందకి లాగట్లేదు. You and I, when we pray to God, నీవు నేను దేవునికి ప్రార్థించినప్పుడు and you need to keep your God on the high. నీ ప్రార్థనలో ఎప్పుడు నీ దేవుణ్ణి ఎత్తిపట్టే విధంగానే నీ And ప్రార్థన because ఉండాలి. of that only he is saying, God of heaven. అందుకే అంటున్నాడు ఆకాశమందున్న దేవా అంటావు. Heaven is all above. ఆకాశమని ఎప్పుడు ఎత్తులోనే పైన So my living God is all above. నా జీవముగల దేవుడు ఎప్పుడు అన్నిటికంటే పైవాడు, పైగానే ఉంటాడు. And he says a great and awesome God. అతడు మహా గొప్ప దేవుడు. You are a beautiful God. ఆయన గొప్ప ప్రేమగల దేవుడు. And your character is a very great character you have. దేవుని యొక్క సుగుణము వర్ణించలేనిది. And your kindness is so awesome. నీ దయ అపారమైనది. So when Nehemiah heard about the city of Jerusalem, నెహెమ్యా యెరూషలేము యొక్క దుస్థితిని తెలుసుకున్నప్పుడు, and you know that he mourned for 4 months and he fasted and prayed, and he's saying,
O God of heaven and a great God of awesome. అతడు 4 నెలల పాటు తన ప్రజల కొరకు తన పట్టణం కొరకు అంగలార్చాడు, ఉపవాస దీక్ష ఉన్నాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. You who keep your covenant and mercy with those who love you and observe your commandments. ఇక్కడ ఏమన్నాడంటే నీ యొక్క నిబంధనను గైకొని నీ మీద ఆధారపడే వారి పట్ల నీవు నీ నిబంధన నెరవేర్చువాడు అని చెప్తా ఉన్నాడు. So now God is going to listen to you and to me also. అదే ప్రార్థన మనము చేస్తే దేవుడు ఖచ్చితంగా మన Nehemiah ప్రార్థన has already mentioned here to the Lord, you are an awesome God, you are the God with the mercy and who keeps a covenant for those who observe you. ఇక్కడ చేస్తుంది భయంకరుడమైన గొప్ప దేవా యెహోవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అంటున్నాడు. So what a nice prayer that Nehemiah prayed. ఎంత గొప్ప ప్రార్థన నెహెమ్యా. And coming to the second part, రెండవ భాగం, and after praises, దేవుని స్తుతించిన తర్వాత he gave petition to the Lord. దేవునికి తన విన్నపాలు, The petition you find in first chapter, verse number 6. ఈ యొక్క విన్నపాలు నెహెమ్యా 1వ అధ్యాయం 6వ వచనంలో And he's pleading with the heavenly Father. పరలోకమున్న తండ్రితో విన్నపాలు Please చేస్తున్నాడు. let your ear be attentive and your eyes open, that you may hear the prayer of your servant, which I pray before you day and night for the children of Israel, your servant. నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము అంటా So ఉన్నాను. Lord, when I pray, నేను ప్రార్థించినప్పుడు let your ear be attentive, నీ చెవులు నా ప్రార్థనకు ఒప్పులుగా, let your eyes be open, నీ నేత్రములు తెరుచుకొని that you may hear my prayer. నా దీనస్థితి, నా ప్రార్థన విని. And for whom Nehemiah was praying, మరి ఎవరి కొరకు he is ప్రార్థించాడు? not praying for himself, తన కొరకు ప్రార్థించాడు, not for his self-glory. తన స్వంత ఘనత కొరకు He is ప్రార్థించాడు. not asking for his wisdom or wealth. తన ఆదాయము, ఆస్తిపాస్తులు, జ్ఞానం కొరకు He అడగట్లేదు. is asking for the people who are really suffering. నిజంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న తన ప్రజల కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు. And you and I should have the same type of character. అలాంటి దృక్పథము మనందరికీ కావాలి. When you pray to the Lord, నీవు దేవునికి ప్రార్థించినప్పుడు ask your Lord to be attentive and hear what you are praying. నీవు చేసే ప్రార్థన దేవుడు చెవి యొక్కి వినాలి అంటే, And your servant, which I pray before you day and night for the children of Israel, your servants. నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించమంటావు. This is the petition that ఇది నెహెమ్యా gave to the Lord. దేవునికి పెట్టుకున్న విన్నపం. And now, the second one is రెండోది the confession. మూడోది If ఒప్పుకోవడం. your prayer need to be answered, నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే, and many times we pray to the Lord, చాలా సార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, many times we fail that we don't receive the answer from చాలా God. సార్లు మనం ప్రార్థనలకు జవాబు Did పొందలేదు. you ever examine yourself? Did you ever find for what reason my prayer was not answered? ఏ కారణం చేత నా ప్రార్థనకు జవాబు చేయట్లేదని ఒకసారి ఆత్మ పరిశీలన Many చేసుకుందామా? times with the tears we pray to the Lord, అనేక పర్యాయాలు కన్నీటితో దేవునికి ప్రార్థన but చేస్తుంటాం, our prayer is not answered. కానీ మన ప్రార్థనకు జవాబు For రావట్లేదు. what reason the prayer is not ఏ answered? కారణం చేత జవాబు We రావట్లేదు? pray for one day, we pray for 1 week, we pray for 1 month, after that we will forget it. మనం ఒక రోజు చేస్తాం, ఒక వారం చేస్తాం, ఒక నెల చేస్తాం, ఆ తర్వాత మర్చిపోతాం. We feel that God is not listening to me. దేవుడు ఎలాగో వింటలేడు కదా, ఇంకెందుకు చేయడం Did అనుకుంటాం. you ever self-examine yourself? Why my Lord is not answered my prayer? ఎందుకు దేవుడు ప్రార్థన వినట్లేదని ఎప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నామా? Even Nehemiah, he prayed for a long time. నెహెమ్యా సుదీర్ఘ కాలం పాటు ప్రార్థన చేసినప్పటికీ After praying in the prayer itself, he has confessed the sins. అతడు ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ ప్రార్థనలోనే తన పాపాలు తప్పిదాలన్నీ ఒప్పుకుంటున్నాడు. And in the sixth verse, in the last part we see, అదే 6వ వచనంలో చివరి భాగం చూస్తే, and confess the sins of the children of Israel which we have sinned against you. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. And both my father's house and I have sinned. నేను నా
నా తండ్రి ఇంటి వారు చేసిన పాపమును మేము ఒప్పుకుంటున్నామని చెప్తా ఉన్నాం. And that's the prayer we need to pray. అది మనం చేయాల్సిన When you are asking God, మనం దేవుని అడుగుతున్నాం. you need to confess your sins first. మన పాపములను మనం ఒప్పుకోవాలి. Unless we confess our sins, మన పాపములను మనం ఒప్పుకోనట్లయితే and God will not be attentive with his ear to listen to your prayer. మన ప్రార్థనలకు చెవియొకడు. He will not open his eyes. మన నేత్రం తెరవడు మన పట్ల. That's what in Isaiah first chapter, even 7th, maybe 11th verse it says. అదే యెషయా మొదటి అధ్యాయము బహుశా 11వ అధ్యాయంలో అలా చూడవచ్చు. The first chapter 11th verse it says. మొదటి అధ్యాయము 11వ వచనం. When you call me, I will close my ears. ఇక్కడ అంటా ఉన్నాడు ఇక్కడ, నీవు నాకు మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నేను నా ముఖము తిప్పుకొందును. And I will not look into you. నేను నీ వైపు దృష్టి Because your hands are with blood. ఎందుకంటే నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. Blood is a symbol of sin. ఈ రక్తం అనేది పాపానికి సూచనగా Because ఉంది. your heart is filled with sin. నీ హృదయము పాపముతో నిండి ఉంది. Your heart is filled with evil thoughts. నీ హృదయము చెడు తలంపులతో నిండి Your heart ఉంది. is filled with selfishness. స్వార్థముతో నిండి And ఉంది. your heart is filled with self-glory. ఓ స్వంత దంభముతో నిండి And ఉంది. your heart is filled with pride. గర్వముతో నిండి ఉన్నది కనుక Unless we remove all these things from our heart, మన హృదయంలోని ఇట్టి డంబాలు గర్వాలు పాపాలను తొలగించుకుంటే and తప్ప your God will not be attentive to your prayer. అప్పుడు గాని దేవుడు ప్రార్థన And వినడు. because of that only Nehemiah, he prayed here. ఆ కారణం చేతనే నెహెమ్యా ఇలా ప్రార్థన He చేస్తున్నాడు. confessed the sins of the Israelites. ఇశ్రాయేలీల పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. And he says that they have sinned against you. ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశారని ఒప్పుకుంటున్నాడు. They rebelled against you. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు They చేశారు. have done idol worship. వారు విగ్రహాలను చేసి ఉన్నారు. And because of their sins, వారి యొక్క చెడుతనాన్ని బట్టి they were scattered to the all other parts of the nation. లోకంలోని నలు మూలలకు చెదరగొట్టబడ్డారు. But now I confess on behalf of them, I confess. కానీ ఇప్పుడు వారందరి పక్షంగా నేను ఒప్పుకుంటున్నాను. Is there anyone in our church today మన సంఘంలో ఎవరైనా అట్టి వారు to ఉన్నారా? kneel down and pray to the Lord? ఇతరుల పాపాలు ఒప్పుకుంటూ Lord, మోకరిల్లుతారు. our church has done against you. ప్రభువా, మా సంఘము నీకు వ్యతిరేకమైన We కార్యకలాపాలు have చేశారు. sinned against you. నీకు వ్యతిరేకంగా పాపం We have rebelled against you. నీకు తిరుగుబాటు మేము We చేశాం. are doing the idol worship in the church. సంఘంలోనే మేము విగ్రహాలు Lord, I accept that all my members are making sin. నా సభ్యులందరూ కూడా తప్పులు చేస్తాం. Even I have sinned against you. నేను కూడా వ్యతిరేకంగానే చేశాను. Now I confess these sins against you. వారందరి పక్షంగా నేను ఒప్పుకుంటున్నాను. Lord, please forgive these sins దేవా, దయచేసి ఈ పాపములను క్షమించు. and bring unity among all. మా అందరిలో ఒక ఐక్యత తీసుకురా. And here Nehemiah prayed the same prayer. ఇదే ప్రార్థన. And Nehemiah prayed, నెహెమ్యా ప్రార్థించాడు. the children of Israel have sinned, ఇశ్రాయేలు ప్రజలు పాపము చేశారు. and my father's house has sinned, నా పూర్వీకులు నా తల్లిదండ్రులు కూడా పాపం and చేశారు. I have sinned against you. నేను కూడా నీకు So వ్యతిరేకంగా you పాపం confess చేశాను. my sin. కనుక నా పాపం ఒప్పుకుంటున్నాను. And again he also reminds to the Lord అంతేకాకుండా దేవునికి ఇంకో విషయం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. in the 8th verse, 8వ వచనంలో, remember I pray the word and commanded your servant Moses, saying, if you are unfaithful, I will cast you among the nations. But if you return to me and keep my commandments and do them, though some of you were cast out to the farthest part of the heaven, yet I will gather them from there and bring them to the place which I have chosen and dwell in for my name. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుకును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని మరలా రప్పించదనని నీవు సెలవిచ్చావు కదా. Nehemiah prayed to the Lord. నెహెమ్యా యెహోవాకు ప్రార్థన And చేశాడు. Nehemiah reminded to God, దేవునికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. the covenant you have made with your servant Moses, నీ సేవకుడైన మోషేతో నువ్వు చేసిన నిబంధనను జ్ఞాపకం even ఉంచుకుంటావు. though because of our mistakes, మా పొరపాట్లు ఉన్నప్పటికీ, because of our wrongdoings, మా తప్పిదాలు ఉన్నప్పటికీ, you have cast your people to all the other parts of the world. కనుక
వాటిని బట్టి నీ ప్రజలు నీవు నలుమూలలో చెదరగొట్టి ఉన్నావు. But you have promised me, కానీ నీవు ఒక గొప్ప వాగ్దానం and చేశావు. you have promised me that ఏం వాగ్దానం చేశావంటే, if they return back to you, మళ్ళా మేము నీ వైపు తిరిగినప్పుడు you said you are going to gather all of them again అందరినీ మళ్ళా సమకూరుస్తానన్నావు into కదా the promised land. వాగ్దాన దేశంలో. And dear believers, I need to tell you, ప్రియ విశ్వాసులారా, if we return back to the Lord, మనము దేవుని వైపు if తిరిగినట్లయితే, you confess our sins, మన పాపములను and if ఒప్పుకున్నట్లయితే, you return to the Lord, దేవుని వైపు తిరిగినట్లయితే, and God will bring all of us together under the same roof. దేవుడు అందరినీ ఒక్కొక్కడు కిందికి తీసుకొస్తాడు. And that's what he reminded. అదే దేవునికి జ్ఞాపకం The చేస్తాడు. covenant he made with his servant Moses. తన సేవకుడైన మోషేతో చేసిన నిబంధనను మళ్ళీ జ్ఞాపకం And చేస్తాడు. Nehemiah was praying to the Lord. ఇక్కడ నెహెమ్యా దేవునికి ప్రార్థన Lord, చేస్తాడు. you answered my prayer. ఏ దేవా, నా ప్రార్థనకు విన్నావు. You made a promise to us. నువ్వు మాకు వాగ్దానం చేస్తావు. When we confess our sins, మా పాపములను మేము and ఒప్పుకున్నప్పుడు, when we return back to you, మేము నీ వైపు మరల తిరిగి and you said you are going to bring all of us back. మమ్మల్ని అందరినీ మళ్ళీ నువ్వు సమకూరుస్తానన్నావు. Lord, your servants are, your people are in captive. నీ సేవకులు, నీ ప్రజలు చెరలో ఉన్నారు. And bring all of them to their land. వారందరినీ కూడా వారి స్వదేశానికి తీసుకురా. And the fifth one, ఐదవ విషయం, his humility. అతని యొక్క వినయము, తగ్గింపు. And you will see here in the words number 10. 10వ వచనంలో అది మనం చూడగలం. Now these are your servants and your people whom you have redeemed by your great power and by your strong hand. చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు ఈ జనులు వీరే. And here Nehemiah was telling to the Lord, దేవునికి నెహెమ్యా ఇలా చెప్తా ఉన్నాడు, we are all your servants. మేమందరము నీ సేవకులమే. We are all redeemed, మేమందరము విమోచింపబడిన not because of our might, మా యొక్క శక్తిని బట్టి కాదు, not because of our righteousness. మా నీతిని బట్టి కాదు. And he himself has very clearly shown his humility. ఇక్కడ స్వచ్ఛంగా తన తగ్గింపును అక్కడ చూపుకుంటా ఉన్నాడు. And here he says, you have redeemed by your great power. ఇక్కడ ఏమంటాడంటే, నీ యొక్క బాహు బలము చేతనే చేసామని And చెప్పాడు. by your strong hand. నీ యొక్క బలమైన శక్తి హస్తము చేతనే And అంటాడు. he has acknowledged the God's power. దేవుని యొక్క శక్తిని గుర్తించాడు. When we are in Egypt, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు, when we are suffering there in the bondage, అక్కడ దాస్యత్వములో మేము బాధపడుతున్నప్పుడు, when we cry to you, మేము నీకు మొరపెట్టినప్పుడు, you have listened to our మా prayers, ప్రార్థన విన్నాము. and you have come down from heaven, లోకం నుంచి దిగి and వచ్చి you have called your servant Moses, మోషేను పిలిచావు. and you sent the Moses to redeem all these people from that bondage. ఈ యొక్క బానిసత్వం నుండి ప్రజలను విమోచించడానికి నువ్వు మోషేను ఎన్నుకున్నావు. And it is only we are all redeemed, we are all your servants, we are all redeemed because of your power. నీ యొక్క శక్తి చేతనే మేమందరం ఈ రోజు ఆ దేశం నుంచి విమోచించబడ్డాం. It is not because we are great in number. మేము సంఖ్యలో ఎక్కువ అని కాదు. It is because you have mercy and love towards us. కేవలము నీ అపారమైన ప్రేమ, కృప చేతనే, And you have the power. నీ యొక్క మహాశక్తి And చేతనే, because of your strong hand, నీ యొక్క బలమైన హస్తము చేతనే we are redeemed from there. మేము అక్కడి నుంచి విమోచించబడ్డాము. By telling to the Lord that you are power. దేవునితో నీవు మహాశక్తిమంతుడు అని చెబుతున్నప్పుడు, And he has acknowledged the God's power. దేవుని శక్తిని అతడు గుర్తించినప్పుడు, Acknowledging somebody's greatness. ఇతరుల యొక్క గొప్పతనాన్ని గుర్తించినప్పుడు, That shows your humility. అది నీ యొక్క తగ్గింపు, నీ యొక్క మంచి ఎదుగు. And nowadays we don't care for others. కానీ మనం ఇతరుల గురించి మనము We లెక్క చేయము. don't understand the greatness of others. ఇతరుల యొక్క మంచి గాని గొప్ప గాని మనం గ్రహించము. And if we don't understand the goodness of others, ఇతరుల యొక్క మంచి మనకు అర్థం కాదు. we only feel that we are righteous. మేము మాత్రమే నీతి పరులమని We అనుకుంటాం. only feel that we are strong. మేము చాలా బలంగా ఉన్నామని అనుకుంటాం. And we only feel that we are very good.
మేము చాలా బాగా ఉన్నాం అనుకుంటాం. But acknowledging the other's greatness, ఇతరుల యొక్క మంచి లేక ఇతరుల యొక్క గొప్పతనాన్ని గుర్తించినప్పుడే it always shows that your humility. అదే ఈ యొక్క దీనత్వాన్ని చూపిస్తుంది. Here Nehemiah showed his humility. ఇక్కడ నెహెమ్యా తన దీనత్వాన్ని It is ప్రదర్శిస్తున్నాడు. said your servants were redeemed not because of our greatness, it is because of your power and the strong hand. మీ సేవకులమైన మేము మా స్వశక్తి చేత కాదు, మా పలుకుబడి చేత కాదు, కానీ కేవలం నీ కృప చేతనే మేము విమోచించబడ్డాము. And finally he was asking the Lord చివరిగా దేవుని ఇలా అడుగుతా ఉన్నాడు in the 11th verse. 11వ వచనం. Oh Lord, I pray, please let your ear be attentive to the prayer of your servant and to the prayer of your servants who desire to fear your name, and let your servants prosper this day. I pray that grant him mercy in the sight of his man, for I was the king of the cupbearer. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించాడు. And finally he asked, చివరిగా దేవుని అడుగుతా ఉన్నాడు, Lord, I pray, please let your ear be attentive to the prayer of your servant నీ దాసునైన ప్రార్థనకు నీవు చెవియొగ్గమని అడుగుతాను. and the prayers of your servants నీ యొక్క దాసుని యొక్క స్తుతులు అందుకోమంటున్నాడు. who ప్రార్థన desire అందుకోమంటున్నాడు. to fear your name, ఎందుకంటే నీ మహా గొప్ప నామమునకు భయపడువారు, who desire to give respect to your name, నీ నామానికి మహా గౌరవం who ఇచ్చువారు, desire to show their reverence to your name. నీ నామమునకు బట్టి ఒక గౌరవం చూపువారు. So you please listen to us. కనుక మా ప్రార్థన వినుమంటా ఉన్నా. And that's what Nehemiah prayed. అదే నెహెమ్యా ప్రార్థిస్తా ఉన్నాడు. Did God answer his prayer, మరి నెహెమ్యా ప్రార్థన దేవుడు విన్నాడా? or he did not listen to his prayer? అతని ప్రార్థన వినలేదు. Has God answered Nehemiah's prayer? దేవుడు నెహెమ్యా ప్రార్థన విన్నాడా? How did God answer Nehemiah's prayer? ఏ విధంగా నెహెమ్యాకు దేవుడు జవాబిచ్చాడు? Did God appear in front of Nehemiah? దేవుడు ఆయన ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడా? So you and I also should understand all the time, మనం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, when we pray to the Lord మనం దేవునికి and ప్రార్థించినప్పుడు God will not answer you immediately coming standing in front of you. వెంటనే వచ్చి నీ ముందు నిలబడి నీకు వెంటనే జవాబు Your ఇవ్వడు. prayer will be answered through some X and Y. నీ ప్రార్థన పలు విధాలుగా జవాబు దొరుకుతుంది. So when Nehemiah prayed to the Lord, నెహెమ్యా దేవునికి ప్రార్థించినప్పుడు his prayer was answered by the king of that nation. అతని యొక్క ప్రార్థన ఆ రాజుగారి ద్వారా అతనికి జవాబు And దొరికింది. after praying, when he took the cup to the king, అతడు ప్రార్థన చేసి రాజు యొద్దకు గిన్నె తీసుకుని వెళ్ళినప్పుడు, and that is the first time that Nehemiah was very sad. మొదటిసారి అతని వృత్తిలో నెహెమ్యా బాధకరమైన ముఖముతో రాజుకు గిన్నె Because అందిస్తా ఉన్నాడు. previously Nehemiah was so pleasant and he was so happy. అంతకు మునుపు నెహెమ్యా ఎప్పుడు కూడా రాజుకు గిన్నె అందించేటప్పుడు సంతోషంతో నవ్వుతూ ఇచ్చేవాడు. But when he heard about the Jerusalem, యెరూషలేము యొక్క దుస్థితిని గురించి తెలుసుకున్నప్పుడు the situation was not good. అక్కడ పరిస్థితులు బాగాలేవు. So when my people are suffering there, నా ప్రజలు అక్కడ ఇబ్బందులను when ఎదుర్కొంటున్నారు, my city was ruined there, నా పట్టణం అక్కడ నిర్మానుష్యంగా అయినప్పుడు how can I live a happy life here? ఇక్కడ నేను సంతోషంగా ఏ విధంగా So ఉండగలను? his heart is so heavy now. అతని హృదయము బరువెక్కింది. And dear believers, I tell you, the same kind of character you and I should have. ఇతరుల పట్ల ఆలోచించినప్పుడు మనం కూడా అదే పద్ధతిలో ఉండాలి. If your fellow being is suffering నీ తోటివాడు ఇబ్బంది పడుతున్నప్పుడు and you cannot have as celebrations besides, నీవు సంతోషంగా నవ్వుతూ ఉండలేవు. you need to think about it. అది గురించి ఆలోచించు. Nehemiah with that great burden in his heart, తన ప్రజల పట్ల గొప్ప భారంతో he నెహెమ్యా went ఉన్నాడు. to the king, రాజు దగ్గరికి వెళ్ళాడు. and king observed, రాజు అతన్ని because గమనించాడు. the spirit of the Lord has been
laid on the king. ఎందుకనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ రాజులో పనిచేస్తా ఉన్నది. And king recognized the feelings of Nehemiah. రాజు నెహెమ్యా యొక్క మనసులో ఉన్న బాధను గుర్తిస్తా And ఉన్నాడు. then Nehemiah's prayer was answered by this king. ఈ రాజు ద్వారా దేవుడు ఆయన ప్రార్థనకు జవాబిచ్చాడు. And this king asked Nehemiah, what has gone wrong with you? నెహెమ్యా నీకు ఏమైంది, ముఖము చిన్నబుచ్చుకున్నావు, బాధతో ఉన్నావు I అంటున్నాడు. never find any time you are in this condition. నువ్వు ఎప్పుడు ఇలా బాధతో ఉన్నట్టు నేను చూడలేదు అంటున్నాడు. What is the wrong with you? మరి ఏం జరిగింది? You tell me, I am going to answer your prayer, answer your నీ problem. సమస్యను నాకు చెప్పు, నేను దాన్ని తీర్చే ప్రయత్నం If చేస్తాను. you and I want to be in that place, నీవు నేను ఆ పరిస్థితిలో we ఉన్నట్లయితే will be so happy మనం చాలా సంతోషిస్తాం. because my leader asked me a favor. ఎందుకంటే నా యజమానుడు నా పక్షంగా ఉన్నాడు. And if I ask immediately, he is going to sanction. వెంటనే నేను అడిగింది ఇచ్చేస్తాడు So we అన్నమాట. will be so happy. కనుక సంతోషంగా ఉంటాం. And immediately we will tell him, this is the problem I ఆ have. వెంటనే మన సమస్యను ఇది తీర్చాలని మన విన్నపాలు Nehemiah did చేస్తాడు. not do that. కానీ నెహెమ్యా అలా And చేయలేదు. when this king asked Nehemiah, నెహెమ్యాను రాజు ఈ విధంగా అడిగినప్పుడు and here Nehemiah says in the fourth verse, 4వ వచనంలో నెహెమ్యా ఇలా అంటా then ఉన్నాడు. the king said to me, what do you request? So I prayed to the God of heaven. ఇక్కడ అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. So there is no time for Nehemiah. నెహెమ్యాకి ఇక్కడ సమయం లేదు. He cannot kneel down and pray. అక్కడ మోకరించి ప్రార్థించడానికి సమయం లేదు. He cannot close his eyes and pray. కళ్ళు మూసుకొని But ప్రార్థించడానికి the సమయం లేదు. situation is different. అక్కడ పరిస్థితి వేరే In that critical condition, చాలా విపత్కరమైన పరిస్థితి. Nehemiah, when the king asked the question, నెహెమ్యాను రాజు ఈ ప్రశ్న he అడిగినప్పుడు did not reveal his request. వెంటనే అతడు తన విన్నపాలు The తీర్చలేదు. first step he has taken, మొట్టమొదటి అడుగు అతడు ఏం he చేశాడంటే asked God. దేవుణ్ణి అడిగాడు. He prayed to God. దేవునికి ప్రార్థన You చేశాడు. and I, నీవు నేను when you want something favor from somebody, ఎవరి ద్వారానైనా నీకేదైనా మంచి మేలు జరగాలని when you are అనుకున్నప్పుడు, visiting your leader, నీ యొక్క నాయకులను నువ్వు when దర్శించినప్పుడు, you are expecting a favor from ఈ somebody, నాయకుని ద్వారా లేదా ఎవరి ద్వారానైనా ఒక మంచి నువ్వు ఆశిస్తున్నప్పుడు, before you approach, నీవు వెళ్ళక మునుపు కలవక మునుపే ask God. వినయంతో దేవుని అడుగు. And God will reveal you what you need to ask. నువ్వు ఏది అడగాలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. Because we don't have time. Because we don't have time. ఎందుకంటే మనకు సమయం లేదు కనుక I'm not telling all the story now. ఇదంతా చెప్పడానికి కుదరట్లేదు. But finally, God has answered his prayer. చివరిగా నెహెమ్యా ప్రార్థన దేవుడు విన్నాడు. Because systematically he asked God. దేవునికి తన విన్నపాలు ఒక క్రమ పద్ధతిలో If విన్నవించాడు. you want to achieve something in your life, మన జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకుంటే follow these 7 elements. ఈ 7 ప్రాముఖ్య అంశాలు మనము Ask ఆరంభించాలి. God first. మొట్టమొదట నీ దేవుణ్ణి అడగాలి. Don't be hurry in getting a favor from X and Y. తొందరపడి వాళ్ళ మద్దతు వీళ్ళ మద్దతు అవసరం లేదు. And finally you ask God. దేవుణ్ణి మాత్రమే అడగాలి. The big finish you find in John 14th chapter. ముగింపు యోహాను 14వ అధ్యాయములో మనం చూడవచ్చు. Turn your Bibles to John 14th chapter, verse number 13 and 14. యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు. And here Jesus says, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, and whatever you ask in my name, I will do, the Father may be glorified in the Son. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేస్తాను అన్నాడు. And if you ask anything in my name, నా నామమున మీరు నన్ను ఏమి అడుగులను నేను చేస్తాను. I will do it. నేను చేస్తాను. What a loving God we have. ఎంత ప్రేమగల దేవుడు. We are fortunate to worship this loving God. ఇంత గొప్ప ప్రేమగల దేవుడిని There is an assurance today. ఈ రోజు మనకు ఒక హామీ ఉంది. Whatever you ask in my name, ఆయన నామమున మనం ఏది అడిగినప్పటికీ my Father will give you, నా తండ్రి మీకు ఇస్తాడు. and the Son will be glorified. అప్పుడు కుమారుడు మహిమపరచబడతాడు. So you and I, నీవు నేను we are living in a dangerous days. మనము భయంకరమైన Last days we are living, చివరి దినాలలో and things are not favor. పరిస్థితులు బాగా లేవు. No peace at all. సమాధానం లేదు. Unrest everywhere.
ఎక్కడ కూడా విశ్రాంతి లేదు. There is a threat for life. జీవితానికి ఒక ప్రమాదం So పొంచి how we need to exist in this world? మరి ఈ లోకంలో మనం ఏ విధంగా మనం బ్రతకాలి? And these tribulations are only the beginning before the coming of Jesus. ఈ యేసు రాకడకు ముందు ఈ యొక్క కష్టాలు ఇబ్బందులు జరగాల్సి ఉంటాయి. And we are going to face many more things like this. ఇంకా ఇలాంటి శ్రమలు మనం ఇంకా ఎన్నో అనుభవించాల్సి So ఉంటుంది. what we need to do? మనం ఏం చేయాలి? Confess our sins. మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. Turn towards God. ఆయన వైపు తిరగాలి. Ask Lord. దేవుని అడగాలి. Because there is a promise in the Bible. ఎందుకంటే బైబిల్లో గొప్ప వాగ్దానం ఉంది. Ask in my name, my Father will grant you. మీరు నా నామమున నన్ను ఏమడిగినను తండ్రి అందరిస్తాడు. And ask, you will be received. అడుగుడి మీకు ఇయ్యబడును. May God bless you. దేవుడు మనల్ని దీవించును గాక. Joyful, joyful, we are coming, God of glory, God of love. I shall go like nothing for me, there be as the sun. Melt the clouds, sing and sang, like the fountain. Giver of immortal gladness, fill us with the light. All thy words rejoice around thee, of heavenly memories. Stars and angels sing around, center of the throne. Fill them forever, fill them up, lost we may go flashing sea. Chanting words and calling mountains, call us to rejoice in thee. Thou art healing and forgiving, ever speak well. Speak of the joy of living, ocean and of heaven. Thou the Father, Christ our brother, of whom living thou art. Teach us how to love each other, lead us to the joy. I request the congregation to bow your heads and close your eyes for prayer. Loving Father, merciful God, thank you, Lord, for all that care and giving and all the blessings thus far. Thank you for this wonderful Sabbath, Lord, where we could come and worship thee in thy holy sanctuary. Thank you for the wonderful message through thine servant. Bless his ministry, Lord. Bless his leadership. And we thank you for this wonderful message. Help us to keep this in our hearts and minds and follow thee in our day-to-day lives. Pray for the pastor of the church, be with him and bless him. Bless his services. And we also remember at this time every believer who gathered his before thee, fill them with thy spirit, Lord. Bless all our families, Lord. And give us the Sabbath blessings. And you have been with us from morning up till now. Continue to be with us. Continue to bless us, Lord. Help us to keep the Sabbath day holy. And at this time, as we depart from here, help us to go to our homes safely and glorify thy name, Lord. We also remember at this time the sister churches, wherever they have been meeting, be with them and bless them. And we remember the leaders of the churches at various places. Bless them too. We commit all of us to thy care and keeping, Lord. There is any sick ones amongst us in our homes, touch them and heal them and bring them back to normal health, Lord. For your sins and shortcomings, finally save us into thy eternal home. In Jesus' name we pray. Amen.
Father, I keep them. You must stay out there. Your hands as you put your hands. Not into temptation. Why is the kingdom? Power and the glory forever and ever. May the love of each and Father, grace of our Lord and Savior Jesus, sweet communion of the Holy Spirit, abide with all of us now and forever.